మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో ఎడిటింగ్ కోసం కావచ్చు, వీడియో తీయడం కోసం కావచ్చు, నేను ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతాను ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిద్దామనుకున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేది ఏముందబ్బా, నేను చేసే వీడియోలో 10 చేసే 4 నచ్చుతాయి కదబ్బా. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నచ్చకపోతే దాంట్లో ఏది డ్రాబ్యాక్ ఉందో దాని గురించి కమెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజైతే నా కొత్త ఫోన్కి ఇప్పుడు నేను ఫస్ట్ నా వీడియోలో నా ఫోన్లో తీసుకునేటువంటి ఇది సెకండ్ వీడియో అనమాట షూటింగ్. ఆ ఫస్ట్ వీడియోనేమో నాకు కొత్త ఫోన్ ఏం తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అనేది ఫస్ట్ వీడియోలో చూపించాను. సెకండ్ వీడియో ఏంటంటే, నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను వీడియో తీసుకోవడం కోసము ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతాను, యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మన దగ్గర మినిమం ఏముండాలి అనేటువంటి ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకో. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అయితే అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏదో ఓకే, ఇదిగోండి. ఇప్పుడు నేను మెయిన్ ఫోన్, కొత్త ఫోను మంచిగా ఉంది. ఇదిగోండి, మనం వీడియో తీసుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది ఫోన్ కదా. ఫోన్ ఫస్ట్ మంచి క్లారిటీ ఉన్న ఫోన్ ఒక్కసారి కొనుక్కున్నాం అనుకుంటే దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మనకి మంచిగా ఉపయోగపడుతుంది. నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యాను, ఈ ఫోన్ని ఓన్లీ ఒక కెమెరా లాగా వాడుకుందామని, పాత ఫోన్ని కాల్స్ కోసం వాడుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను. అఖిల్ కూడా అదే చెప్పాను, నాన్న పాత ఫోన్ దీంట్లోకి సిమ్ తీయను, దీన్నే కాల్స్ కోసం వాడుకోవాలి, నువ్వు నీ ఫ్రెండ్స్కి వాడుకోవాలన్నా ఫోన్ చూడాలని ఈ ఫోన్ చూడాలి, కొత్త ఫోన్ ఓన్లీ వీడియోస్ తీసుకోవడం కోసం మాత్రమే వాడుకోవాలి నాన్న. అలా చేస్తే ఆ ఫోన్ కూడా ఎక్కువ రోజుల వరకు మనకి మంచిగా ఉంటుంది. పాత ఫోన్ మనకు కాల్స్ వాడుకోవడం కోసం కావచ్చు, పిల్లలు ఏమైనా చూస్తా అంటే, లేదంటే పిల్లలకి ప్రాజెక్ట్స్ కోసం దేనికోదానికి వాడుకోవచ్చు కదా, అట్లనేసి ఈ ఫోన్ అయితే వాడుకున్నాను. ఈ ఫోన్ ఏమీ డ్యామేజ్ కాలేదు, ఓన్లీ కెమెరా క్లారిటీ, ఫ్రంట్ కెమెరా క్లారిటీ మిస్ అయింది, బ్యాక్ కెమెరా క్లారిటీ బాగానే ఉంది. ఈ యొక్క ఫ్రంట్ కెమెరా దగ్గర ఏదో పడింది స్క్రీన్ లెన్స్ పైన, అందుకని ఫ్రంట్ కెమెరా కొంచెం మిస్ అయిపోయింది అనమాట. దానికోసం అయితే ఒక మంచి ఫోన్ ఈ ఫోన్ అని కాదు, మన బడ్జెట్లో మంచి ఫోన్ ఒకటి తీసుకొని దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. నేను అంత పెద్ద ఫోన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నాకు 512 GB ఉన్నటువంటి ఫోన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. ఎందుకంటే నాకు వీడియోస్కి ఎక్కువ స్పేస్ కావాలి, 3 ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి 3 ఛానళ్ళకి కావాల్సిన డేటా, దాంట్లో స్టోరేజ్ కోసం స్పేస్ కావాలని ఒక్క ఉద్దేశంతో తీసుకున్నాను. లేదు మనకు ఒకటే ఛానల్ ఉంటే అంత పెద్దది కూడా అవసరం లేదు, అంత అమౌంట్ కూడా పడదు. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను వాడుకునేటువంటి ఫోన్ ఏంటంటే పాత ఫోను, ఇది 128 GB, అది కూడా మస్త్ అవుతుంది. కానీ 3 ఛానల్స్ కోసం వీడియోస్ నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట, డేటా అసలు ఏమి ఉండట్లేదు, అందుకోసమని తీసుకున్నాను. తర్వాత ఆ ఫోన్, మనము ఫోన్ కొనుక్కున్నామంటే కంపల్సరీ దానికి పౌచ్ ఉండాలి. ఎందుకంటే మనము ఫోన్ని చాలా రఫ్ అండ్ టఫ్ వాడుతూ ఉంటాము. ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్కి పెడతా ఉంటాము, లేదంటే ఫోన్ స్టాండ్కి పెడతా ఉంటాం, తీసి అక్కడిక్కడ పెడతా ఉంటాం కదా. ఒకవేళ స్లిప్ అయి కింద పడిపోయినా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్కి కావాల్సినటువంటి పౌచ్, స్క్రీన్ గార్డ్, ఇవి 2 మంచిగా ఉండాలి. అప్పుడు కొంచెం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి, ఫోన్తో మనము వీడియో షూట్ చేసుకోవాలంటే కావాల్సింది ట్రైపాడ్ స్టాండ్, దాంతోపాటు సెల్ఫీ స్టిక్, దాంతోపాటు మైక్, ఇలా రకరకాలుగా కావాలి కదా. ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది అప్పుడు 900 ఏమో పెట్టి కొన్నారు మా హస్బెండ్. చెప్పాను కదా, తను ఏదైనా చాలా ముందు చూపుతో తీసుకుంటాను. నేను అప్పుడు కొన్నప్పుడు ఇది అవసరమా అన్నాను, ఇది ఎందుకమ్మా అంత ప్రైస్ పెట్టి, అవసరమా వద్దు అని. అప్పుడు తనకి ఆఫీస్ మారేటప్పుడు పాయింట్స్ ఉంటే పాయింట్స్ ఏం కొనాలని ఆలోచించి నా కోసమనే కొన్నాడు. ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి. ఇది కొన్నప్పుడు మస్తు తిట్టాను, ఇది ఎందుకమ్మా, మన ఇంట్లో ఇన్వర్టర్ ఉంది దానికి, అది ఎందుకు అని. ఆ రోజు చెప్పాడు, అది ఉంటే నీకు లైటింగ్, వీడియోస్ షూట్ చేసుకునేటప్పుడు లైటింగ్ కోసం పని వస్తుంది. నేను ఒకవేళ ఆఫీస్ కాల్స్ మాట్లాడేటప్పుడు నాకు లైటింగ్ ఏమైనా ప్రాబ్లంగా ఉంటే ఆ లైటింగ్ వేసుకుంటే క్లారిటీగా వస్తుంది, అది మనకి ఈజీగా ఉంటుంది. అప్పుడు నేను వినలేదు, కానీ ఇప్పుడు ప్రతి వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే చూడండి, ఇదిగోండి ఇది ఇలా ఉంది, ఇది పెడితే ఎంత మంచి లైటింగ్ వస్తుంది, అదనమాట వేరియేషన్. ఇదిగోండి ఇదొకటి, ఒక్క నిమిషం చూపిస్తాను, ఒక్కసారి అన్నం చూసి వస్తాను నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి ట్రైపాడ్ స్టాండ్, ఇది ఏంటంటే ట్రైపాడ్ స్టాండ్ కమ్ సెల్ఫీ స్టిక్ అనమాట. ఇక్కడైతే మనము ఫోన్ పెట్టుకోవాలి, ఈ 2 in 1 యూజ్ అవుతుంది, చాలా బాగుంది. ఇదిగోండి ఇంకొక సెల్ఫీ స్టిక్ మంచి స్ట్రాంగ్గా ఉన్నది కొనుక్కోవాలా అని చూస్తున్నాను. ఏమో అంత కాస్ట్ ఫోన్ కొనుక్కున్నప్పుడు
ఇది కింద పడిపోతే ఛాన్సెస్ ఎక్కువ కదా అనిపించింది. ఇంకోండి దీన్ని మనం సెల్ఫీ స్టిక్ కావాలంటే ఇలా హైట్ లిఫ్ట్ చేసుకుని సెల్ఫీ స్టిక్గా మార్చుకోవచ్చు. లేదు మనకి ట్రైపాడ్ స్టాండ్ కావాలంటే దీనికి 3 లెగ్స్ వస్తాయి. నా పైన పెట్టుకొని చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా సెల్ఫీ స్టిక్ లాగా కూడా పనిచేస్తుంది, ట్రైపాడ్ స్టాండ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. మనకు ఒక వీడియో తీసుకోవాలి అంటే ఒక యూట్యూబర్ కావాల్సింది ఒక మంచి ఫోను, దాంతోపాటు ఒక ట్రైపాడ్ స్టాండ్, ఒక సెల్ఫీ స్టిక్, తర్వాత ఫోన్ పెట్టుకోవడానికి 2-3 రకాల స్టాండ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నాను కదా, ఇక్కడ నేను ట్రైపాడ్ స్టాండ్ ఏం పెట్టుకుని ఒక టేబుల్ పెట్టుకుని టేబుల్ పైన ఒక మొబైల్ స్టాండ్ పెట్టుకున్న. నా దగ్గర అయితే మొబైల్ స్టాండ్ ఒక 4-5 రకాలు ఉన్నాయి. ఇది మరి ఇంకొక రకమైనటువంటిది. ఇలా పెట్టేసుకొని ఫోన్ ఇలా చేసుకోవచ్చు. ఇది మనకి ఎలా కావాలంటే అలా ఇలా హైట్ లిఫ్ట్ చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు అనమాట. ఇలా ముందుకు కావాలంటే ముందుకు అనుకోవచ్చు, కొంచెం వెనక కావాలంటే కొంచెం, ఇంకొంచెం బ్యాక్ అంటే ఇంకా కొంచెం బ్యాక్. ఇదిగోండి ఇలా మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదొకటి. నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. నేను ఇప్పుడు వాడేటువంటిది కూడా చూపిస్తాను. అది తీసుకొచ్చి అయితే చాలా ఇయర్స్ అవుతుంది. మొన్ననే మా హస్బెండ్కి రోజు వర్క్ చేసుకునేటప్పుడు ఫోన్ వాటర్ బాటిల్ దానికి దీనికి పెడుతుంటే నాకు గుర్తుకొచ్చి మన దగ్గర ఫోన్ స్టాండ్స్ ఉన్నాయి కదా, అది వాడుకోవచ్చు కదా. ఇది వచ్చేసి ఇంకొకటి. ఇది వచ్చేసి డీమార్ట్లో కొన్నట్టున్నాము. ఇంతకుముందు చూపించిందేమో అమెజాన్లో కొన్నాము. ఇది డీమార్ట్లో 300-400. ఇది స్టీల్ అనమాట. అదైతే మనకి అటు ఇటు మోల్డ్ చేయడం కదా, అది బ్రేక్ అవుతాయి. ఇదైతే మంచిగా ఉందనే ఉద్దేశంతో ఇది తీసుకుని, ఇవి మెయిన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు ఏమైనా క్లాసెస్ ఆన్లైన్లో వింటున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి అప్పుడు కరోనా పీరియడ్లో అన్ని ఆన్లైన్ క్లాసెసే కదా, అందుకోసం అని తీసుకున్నాం అనమాట. ముఖ్యంగా ఫోన్ ఊరికే చేతిలో పట్టుకునే కంటే ఇలా స్టాండ్ పైన ఫోన్ పెట్టేసి మనము ఇప్పుడు నేను పెట్టుకునేది కూడా ఒక స్టాండ్ అనమాట, ఒక టేబుల్, పిల్లలు రాసుకునేటువంటి టేబుల్ అనమాట. దాన్ని కూడా నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ షూట్ చేసుకుంటే ఆ టేబుల్ కూడా వాడుకుంటాను. ఇదిగోని ఇలా ఫోన్ పెట్టేసుకొని మనం చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇక మనకు డైరెక్షన్ ఏం మారదు. ఇంతకుముందు అయితే డైరెక్షన్ మారుతుంది, ఇక్కడ కొంచెం అంతే ఇలా వేరియేషన్ అంతే. అది కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇది ఫోల్డబుల్ కాదన్నమాట. ఇది ఎలా ఉండాలి కానీ చాలా సాలిడ్గా ఉంటుంది, పోతుందన్న బాధ కింద పడేసినా మంచిగా ఉంటుంది. దీనికి గ్రిప్స్ కూడా ఉంటాయి, ఫోన్ అసలు కదిలిపోదు. ఇక్కడ కూడా ఫోన్ పడిపోతుందని టెన్షన్ ఉండదు, ఇక్కడ గ్రిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇదొకటి. నేనైతే ప్రతి దానికి పౌచ్లు అయితే పాడేనమాట. ఇప్పుడు మేము పెట్టిందని ఇది పౌచ్ ఇట్లా పెట్టేసుకొని మనం కబోర్డ్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ట్రైపాడ్ స్టాండ్ కూడా మనం వర్క్ అయిపోయిన తర్వాత తీసేసి, ఇది నాకు ఎక్కడ బెస్ట్ అనిపిస్తుంది అంటే మనం ఇంట్లోనే కాదు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్రావెలింగ్లో దానికి సెల్ఫీ స్టిక్ లాగా వాడుకోవచ్చు, ట్రైపాడ్ స్టాండ్ అయినా వాడుకోవచ్చు. దీన్ని మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని పోవడం ఈజీ అనమాట. ఇంకొకటి కూడా ఉంది ట్రైపాడ్ స్టాండ్. నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇన్ని ఇయర్స్ల జర్నీలో, నా 8 years జర్నీలో నేను వాడినటువంటి ఇది 3rd ట్రైపాడ్ స్టాండ్ అనమాట. అంతకుముందుది ఇప్పుడు నేను చూపించిన దానికంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే, కానీ అదేదో బ్రేక్ అయిపోయింది అనమాట. లెగ్ బ్రేక్ అయిపోయింది, లెగ్ క్రాస్ అయిపోయింది. అందుకని నెక్స్ట్ టైం కొన్నప్పుడు మా ఆయన ఏం చేస్తుంటే స్ట్రాంగ్గా ఉన్న తీసుకున్నాను అనమాట. మా దగ్గర ఇంకా పెద్ద ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉంది. మనకి కెమెరా ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉంది, ఇంట్లో కెమెరా ఉంది కాబట్టి కెమెరా ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉంది. ఇది ఏంటంటే మనకి ఫోన్ ట్రైపాడ్ స్టాండ్ అనమాట. ఇక్కడ వచ్చేటువంటి ఇదిగోండి, ఇది నాది ఇది ఫోన్ పెట్టేటువంటి ఇది ఉంది హోల్డరు. ఈ హోల్డర్ ఒకటి ఫోన్ ఆగకుండా ఊడిపోయింది. అప్పుడు దానికోసం కూడా సెర్చ్ చేసి ఇలా మనం కొంచెం క్వాలిటీ ఎక్కువలో తీసుకున్నాం అనుకోండి, ఏ పీస్ బ్రేక్ అయిపోయినా మళ్ళీ ఆ యొక్క పీస్ అనేది మనకి మళ్ళీ వేరే పీస్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా వస్తాయి. అప్పుడు తీసుకున్నప్పుడు ఈ యొక్క హోల్డర్స్ కూడా 2 holders తీసుకున్నారనమాట. అప్పుడు ఒకటి బ్రేక్ అయిపోయినా ఇంకొకటి వస్తుంది. ఈ యొక్క హోల్డర్ ఉంది కదా, దీన్ని మనం 2 in 1గా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోన్ ఇలా లేదు అంటే దీన్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మనము ఇలా మనకు కావాల్సిన డైరెక్షన్లో మనం మార్చుకోవచ్చు. ఫోన్ అలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా మార్చుకోవచ్చు. దీనికి 2 sides హోల్స్ ఉంటుంది. ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్ ఒక హోల్ ఉంటుంది. ఇక్కడ మనము ఫోన్ ఏ డైరెక్షన్లో మార్చుకోవడానికి ఇది ఇస్తారు. ఇది మనకు మధ్యలో ఒక బాల్ ఉంటుంది అనమాట. ఈ బాల్ మనకు 360 degrees మంచిగా రొటేట్ అవుతూ ఉంటుంది.
కొన్ని ఏంటంటే మనం కొనేటప్పుడు కొంచెం క్వాలిటీలో కొన్నామనుకోండి ఎన్ని ఇయర్స్ అయినా పాడవ్వవు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఈ యొక్క 2 ఉన్నాయి కదా హుక్స్, ఇదేంటంటే మనకి అడ్జస్టబుల్ అనమాట. ఇక్కడ మధ్యలో మనకి రాడ్ ఉంటుంది. ఈ యొక్క రాడ్ అనేటువంటి అడ్జస్టబుల్. తర్వాత వద్దు అనుకుంటే చిన్న కింది దించుకోవచ్చు. అదొక రాడ్, ఇంకొక రాడ్ కూడా ఉంటుంది. ఇది సెకండ్ రాడ్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇదొక రాడ్, ఇది ఇంకొక రాడ్, 2 రాడ్స్ ఉంటాయి అన్నమాట. మనకు అయిపోయింది అన్నప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసి దీనికి బాక్స్ వస్తుంది, ఆ బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటాను. మనకి అప్పుడు ఎక్కువ రోజులు పాడవకుండా మంచిగా ఉంటుంది. తర్వాత దీనికి లెగ్స్ ఉంటాయి. ఈ యొక్క లెగ్స్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లూజ్ చేస్తే ఇలా సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మందిని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా ట్రైపాడ్ స్టాండ్ ఒకటి, తర్వాత మైక్, ఇది మైక్ పౌచ్. ఇంకొనే మైక్ కూడా ఈ మధ్య తీసుకుని, ఈ మధ్య అంటే దగ్గర దగ్గర 1 year అయింది అనుకుంటాను. ఇది కూడా ఇది వచ్చేసి మనకి మైక్ 2500 పడింది. 2 మైక్స్ అనమాట. నేను కొనేటప్పుడు 2 మైక్స్ కావాలి అని తీసుకున్నాను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు కన్వర్జేషన్ రావాలంటే దూరంగా ఉంటే కష్టం అవుతుందని ఉద్దేశంతో 2 మైక్స్ తీసుకున్నాను. దానికి ఏంటంటే ఇది ఛార్జబుల్ అనమాట. దీనికి మనం ఛార్జింగ్ పెట్టేసి ఇది ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇది ఇలానే ఉత్త బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ ఎక్కడైనా పడితే బ్రేక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క పౌచ్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టారు మా ఆయన. ఈ యొక్క పౌచ్ దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ని ఈ పౌచ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, సేఫ్ అనమాట. దీనికి కేబుల్ కూడా వస్తుంది, కానీ ఇక నేను కేబుల్ అయితే పక్కన పెట్టేశాను. ఎందుకంటే నా ఫోన్ కేబుల్ ఈ కేబుల్ సేమ్ అనమాట. అందుకోసం అయితే పక్కన పెట్టేసుకున్నాను. దీనికి పక్కన ఇంకొక పార్టీషన్ కూడా వస్తుంది. దీంట్లో మనం ఏంటంటే ఈ యొక్క మైక్కి వచ్చేటువంటి ఈ యొక్క ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి సౌండ్ అనేటువంటిది క్లారిటీగా రావడం కోసము ఇలానైతే ఉంటుంది. ఇవైతే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది. అవన్నీ మనకి శాలరీ వచ్చాక కొనుక్కోవచ్చులే అని నాకు అనిపిస్తుంది. మినిమం కావాల్సింది ఒక ఫోను, ఒక ట్రైపాడ్ స్టాండ్, ఒక సెల్ఫీ స్టిక్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్లో మనం ఫోన్ పట్టుకొని చూడాలనుకోండి, వీడియో షూట్ చేసుకుంటున్నాను, ఇంత డిస్టెన్స్ కంటే ఎక్కువనైతే చూడాలి. అదే సెల్ఫీ స్టిక్ అనుకోండి ఇంత పెద్దగా పెట్టుకొని కూడా ఈజీగా చూడొచ్చు. మన చేతిలో కనిపించదు, అప్పుడు ఇలా పైకి లేపి చూడాల్సి మంచి ఈజీగా అనిపిస్తుంది. సెల్ఫీ స్టిక్ ఒకటి, ట్రైపాడ్ స్టాండ్ ఒకటి, ఒక మైక్, ఇవి 3 ఇంపార్టెంట్. దాంతోపాటు ముఖ్యంగా కావాల్సిన ఒక మంచి ఫుల్ క్లారిటీ ఉన్నటువంటి ఒక ఫోన్. ఇవి ఉంటే చాలు, మన ఫోన్ వీడియోకి మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరం కెమెరా కొనుక్కోలేం కదా, ఒక మంచి వీడియో తీసేటువంటి ఒక కెమెరా ఉంటే సరిపోతుంది మనకి. ఐ హోప్ నచ్చింది అనుకున్నా, హెల్ప్ అయింది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేది ఏముంది, నాకు సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, మీకు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంది మీ కవిత. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.